తిరుపతి జిల్లా సెట్టిపల్లి వాసులు 4 దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను ప్రభుత్వం తుడా అభివృద్ధి చేసి ఫ్లాట్లుగా విభజించాయని తెలిపారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ఇక రహదారుల నిర్మాణం పూర్తి కావడంతో ఈ సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాలు లబ్ధిదారులకు అందజేయనున్నారని తెలిపారు తుడా చైర్మన్. మరిన్ని వివరాలని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అర్బన్ నియోజకవర్గంలోనే సెట్టిపల్లి గ్రామానికి గత 50 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. తమ భూమి తమ తల్లిదండ్రుల నుంచి తమ వారసత్వంగా వచ్చిన భూమి ప్రభుత్వంలోని నిర్ణయాలు, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ఆ భూముల మీద అన్సెటిల్మెంట్ రైట్స్ లేకుండా పోయిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం వారి కష్టాలకు చెక్ పెడుతూ ఈ భూమిని పూలింగ్ ద్వారా సేకరించి వారికి కొంత, ప్రభుత్వానికి కొంత, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కొంత భూమిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో ఇటు దీనికి సంబంధించి తుడా చైర్మన్ తానే దగ్గరుండి గత 3 నెలలుగా ఈ వ్యవహారం మీద అటు రాజధాని అమరావతికి వెళ్తూ అదేవిధంగా ఈ రైతులతో చర్చలు జరుపుతూ సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు ఈ గ్రామానికి చెందిన రైతులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ వివాదం పరిష్కారమైనట్టేనా, రైతులకు న్యాయం జరిగిందా అన్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వివాదం ఉంది, ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనా? అందరికీ నమస్కారం. సెట్టిపల్లి భూమి గత 50 సంవత్సరాలు పైగా ఇది ఒక అన్సెటిల్మెంట్ విలేజ్ ద్వారా రైతులందరూ కూడా ఇక్కడ సైట్స్ కొనడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు. తర్వాత కొంతమంది 50 సంవత్సరాల నుంచి కూడా కొంత లేఅవుట్స్ వేసి ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చాయి. దీనిపైన 2018-2019 పీరియడ్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీనిపైన ఒక జీవో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో దీన్ని మొత్తం అంతా కూడా రైతులందరితో మాట్లాడి ఎవరైతే సైట్ ఓనర్స్ ఉందో వాళ్ళతో మాట్లాడేసి దీన్ని ఒక కొలికి తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 వరకు కూడా వాళ్ళు ఊరికే డ్రామాలు చేస్తూ ప్రాక్టికల్గా రాకుండా ఏదంటే అది ఆఫ్ నాలెడ్జ్తో సబ్జెక్ట్ లేకుండా దాన్ని రైతులను కన్ఫ్యూజ్ చేస్తా, సైట్ ఓనర్స్ కన్ఫ్యూజ్ చేస్తా జరగడం 5 సంవత్సరాలు టైం పాస్ చేశారు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకొని రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, సిసిఎల్ లక్ష్మీనారాయణ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా దీనిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి రైతులందరితో మాట్లాడి 30% రైతులకి 70% ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సైట్స్ అయితే 50% సైట్ ఓనర్స్కి 50% ప్రభుత్వానికి ఇచ్చే విధంగా జరిగింది. దాంట్లో సుమారుగా 227 ఎకరాల దాకా ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అది బాగా 95 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్కి మిగిలింది. 65 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని టుడాకి ఇవ్వడం జరిగింది. ఈ 227 ఎకరాలు డెవలప్ చేసేదానికి కానీ ఈ 65 ఏకర్ డెవలప్ చేసి దీంట్లో వచ్చిన రెవెన్యూతోనే ఈ 227 ఏకర్స్ డెవలప్ చేసి సెట్టిపల్లి ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అండర్గ్రౌండ్ డ్రైనేజు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ అన్నీ కూడా వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం దాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఇంకొక డెసిషన్ ఏంటంటే 50% రైతులకు ఇచ్చినప్పుడు దాంట్లో 2 సెంట్లు లోపల వచ్చిన వాళ్ళు సుమారుగా 900 మంది ఉన్నారు. 900 పైగానే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి క్యాబినెట్లో రేపు మార్నింగ్ క్యాబినెట్ ఉండగా రాత్రి దానిపైన స్పెషల్గా కూర్చొని రాత్రి 12:30 గంటల సమయం వరకు డిస్కస్ చేసి వీళ్ళందరికీ 2 సెంట్లు భూమి మినిమం లేకపోతే వీళ్ళందరూ ఇల్లు ఎలా కట్టుకుంటారనేసి అని పెద్ద మనిషితో 2 సెంట్లు లోపల ఎవరికైతే 1 సెంటు 1.5 సెంటు వచ్చిందో వాళ్ళందరికీ కూడా సుమారు 900 మందికి పైకి కూడా 2 సెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఇచ్చామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చరిత్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత రైతులను కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు, వాళ్ళని కూడా రేపు తెల్లారుతూ ఆ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ కమర్షియల్, ఎందుకంటే తిరుపతికి ఇది ఒక పెద్ద హార్ట్, ఇట్లా కాళహస్తి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు తిరుపతి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ 3 కాన్స్టిట్యున్సీకి ఇది ఒక జంక్షన్ పాయింట్ అనేది సెట్టిపల్లి ఇది. ఎందుకంటే 3 కనెక్టింగ్ పంచాయతీస్ ఉంటాయి చుట్టుపక్కలంతా కూడా. సో కాబట్టి ఇది మొత్తం కూడా రేణిగుంట ఎయిర్పోర్ట్ జంక్షన్, ఎయిర్పోర్ట్కి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ రేణిగుంట రైల్వే జంక్షన్ కానీ అన్నిటికి కూడా ఇది ఒక జంక్షన్. అందులో ఇప్పుడు తిరుచానూరు రైల్వే స్టేషన్ కూడా అత్యంతగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి రానున్న రోజుల్లో సెట్టిపల్లి అనేది ఒక బిగ్ శాటిలైట్ సిటీగా డెవలప్ అవుతుంది. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తీసుకున్న చొరవ ఫలితంగానే తమకు తొందరగా ఈ పని జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. అదే మరోవైపు ప్రభుత్వం కూడా వేగంగా ఈ తుడా సెట్టిపల్లి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి తుడా చైర్మన్కు స్వేచ్ఛ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2 వర్గాలతో ఇటు తుడా చైర్మన్ రైతులందరితోనూ మాట్లాడి ప్రొసీడింగ్స్ని క్లియర్ చేయించడం కూడా జరిగింది. 15వ తేదీన సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లికి వచ్చిన చంద్రబాబు నాయుడు ద్వారా వీళ్ళకి లాటరీ విధానం ద్వారా
ఏదైతే ఫ్లాట్లు కేటాయింపు చేస్తామంటూ కూడా ధీమాగా చెప్తున్నారు. మొత్తం మీద అయితే దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న సెట్టిపల్లి రైతులకు తమ సమస్య భూముల విషయంలో తమ సమస్యకు చెక్ పడిందని వీరంతా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, సెట్టిపల్లి నుంచి.